పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈరోజు మనం ఆనందలహరి వెబ్ సిరీస్ టీంతో ఉన్నాం. సినిమా విశేషాలు తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాం. అంత డల్గా చెప్తారు. జోష్ ఏది? ఫస్ట్ హీరో గారితో స్టార్ట్ చేద్దాం. బ్రో, ఎలా అనిపిస్తుంది అంటే ఏసీ 1995 అండ్ ఆరంభం అండ్ విందు భోజనం అండ్ ఆనందలహరి అంటే స్టోరీ సెలెక్షన్ చేసుకునేటప్పుడు కానీ స్టార్టింగ్ మనకంటూ యాక్షన్ చేయాలి, ఆ రొమాన్స్ చేయాలి, ఆరో థ్రిల్లర్ జోనర్స్ ఈ బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. స్టార్టింగ్ ఇండస్ట్రీకి రాకముందు కానీ వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫర్ ఏ జోనర్ బాగా మీకు బాగా ఇదే నేను చెయ్యాలి లైఫ్ అంతా అనిపించింది? సో స్టార్టింగ్ వచ్చినప్పుడు నాకేం తెలియదు బ్రో, బేసిక్ ఇంకా అంటే ఆడిషన్స్కి వెళ్ళేవాడిని. స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకునే పొజిషన్లో నేను లేను అప్పుడు. స్టార్టింగ్ వచ్చినప్పుడు ఏది వస్తే అది నేను అగ్రీ చేసేవాడిని. నాకు మనీ ఎంతో కొంత జనరేట్ చేసేవాడిని దాంతో, ఇంకా అంతే. అంటే సెలెక్ట్ చేసి ఇదే పర్టికులర్గా చేయాలి అని అయితే నాకు రాలేదు. ఏది వచ్చినా చేయడానికి ఐ వాజ్ రెడీ. ఓకే, బ్రహ్మరాంబ గారు ఇన్ఫ్లుయెన్సర్ కమ్ ఆర్టిస్ట్ కమ్ ఇంకేమైనా ఉన్నాయా? యాంకరింగ్ కూడా చేస్తారా మీరు? అంటే ఎట్లా అనిపిస్తుంది? ఇన్ఫ్లుయెన్సర్కి ఎక్కువ రెమ్యూనరేషన్లు వస్తున్నాయా, ఈ ఆర్టిస్ట్ పరంగా ఎక్కువ రెమ్యూనరేషన్లు వస్తున్నాయా? ఇది నాకు కూడా ఆర్టిస్ట్ అంటే ఇన్ఫ్లుయెన్సర్గా ఏదైనా ఆడిషన్కి పిక్స్ అండ్ 2 minutes వీడియో పెట్టమంటారు. దేనికి పిక్స్ అండ్ ఒక ఇంట్రడక్షన్ వీడియో 2 minutes 3 minutes పెట్టమంటారు. బట్ రీల్స్ యాక్సెప్ట్ చేయరు అని ముందే నోట్ ఉంటుంది. బట్ ఈ స్టార్టింగ్ వెళ్ళినప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ నుంచి ఆర్టిస్ట్గా మీరు ఎటువంటి ఫేస్ చేశారంటే ఆడిషన్ వీడియో ఇచ్చినప్పుడు కానీ ఆర్ మీ రీల్స్ ఏమైనా షేర్ చేసి అంటే యుద్ధం కొంతమంది అంటారు, మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ ఏదైనా షేర్ చేసి ఫస్ట్ ఆడిషన్ ఎలా ఇచ్చారు, ఏంటిది? సో ఎప్పుడో నా ఇంటర్మీడియట్లో అనుకుంటా ఒక షార్ట్ ఫిలిం చేస్తున్నాను నేను. ఓకే. సో అప్పుడు స్టార్ట్ అయింది జర్నీ. యాక్చువల్లీ ఒక చిన్న షార్ట్ ఫిలిం ఒకటి చేసి అది ఎండలో షూట్ అనమాట. చేస్తే ఇంకా నేను చెయ్యను ఇంత ఎండ అంటే అప్పటికే చదువుకుంటున్నాను నేను. సో ఇంత ఎండలో ఎవరైనా చేస్తారా, అసలు ఎలా చేస్తారా బాబు షూటింగ్, నేను చెయ్యను అని చెప్పేసి ఇంటికి వచ్చేసి ఇంక నేను చేయలేదు. ఆల్మోస్ట్ ఇంకా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చేయలేదు. నా డిగ్రీ సెకండ్ ఇయర్ అప్పుడు నేను స్టార్ట్ చేసాను. మళ్ళీ ఇంకొకటి వచ్చింది, మళ్ళీ అడుగుతున్నారు, సరే ఏదో ఒకటి అని అంటే మా ఫ్రెండ్స్ అడిగారు షార్ట్ ఫిలిం ఏదో అని, సరే అని స్టార్ట్ చేసాం. అలా నా జర్నీ స్టార్ట్ అయింది బేసిక్గా. ఒక షార్ట్ ఫిలిము, తర్వాత వెబ్ సిరీస్, ఇంక యూట్యూబ్ జర్నీ స్టార్ట్ అయింది. చేసిన తర్వాత వచ్చింది యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్ అనేది. అప్పుడు ఇన్స్టాగ్రామ్లో సరదాగా రీల్స్, అది ఏమైపోయిందంటే నెమ్మదిగా ప్రొఫెషన్ అయిపోయింది. యాక్చువల్లీ అందరూ మీరు చూసినట్టయితే సరదాగా చేశారు, అది నెమ్మది ప్రొఫెషన్ అయింది ఈరోజు. సో నేను ఎప్పుడైనా సరే ఫొటోస్ పంపిస్తాను ఎవరికి, వీడియో కూడా ఎప్పుడు పంపించింది గుర్తులేదు, ఆడిషన్ వీడియో ఎప్పుడు పంపించలేదు, ఫొటోస్ పంపిస్తాను. ఎప్పుడైనా ఎవరైనా లైక్ ఆఫీస్కి రమ్మంటే ఒకసారి మీట్ చేసి అక్కడ డైరెక్ట్ ఆడిషన్ ఇస్తాను, కానీ వీడియోస్ ఎప్పుడైతే నేను ఎవరికి పంపలేదు. అంటే ఆడిషన్ వీడియో ఇచ్చినా సరే కొన్ని ఏమైనా మీరు చేసిన సీన్ వీడియోస్ అట్లాంటివి సెండ్ చేయమంటారు కదా? అంటే నేను చేసిన ముందు ప్రాజెక్ట్ అలా చేశాను. ఇప్పుడు ఒక సిరీస్ చేశాను అనుకోండి, అందులో బాగా ఎక్కడైతే మనం బాగా పర్ఫామ్ చేసాం ఆ వీడియో బిట్ కట్ చేసి పంపించాను. పర్సనల్గా ఎప్పుడు ఇట్లా చేసి అది ఎప్పుడు పంపించాను, ఎప్పుడు ఫొటోసే పంపించాను. వాళ్ళకి ఓకే అంటే చేద్దాం. ఫస్ట్ ప్రమోషన్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంత? అసలు గుర్తు కూడా లేదండి. అంటే ఫస్ట్ నేను అసలు స్టార్ట్ చేసినప్పుడు ప్రమోషన్ కా రెమ్యూనరేషన్ ఇస్తారు కదా ఫస్ట్? మంచిగానే ఇచ్చుంటారు. ఓ 20 ఏమో నాకు అదంతా తెలియదు కానీ యా ఫైన్. 4 years బ్యాక్ అంతే. ఇది నా 5th ఇయర్ అండి యాజ్ అన్ ఆర్టిస్ట్గా స్టార్ట్ చేయడం 5th ఇయర్. ఓకే బ్రో, కొట్టేదట్టు చూస్తాను. నా ముఖమే అలా ఉండదు, చాలా మంచివాడు, అలా పుట్టేనేమో. ఓకే, ఎలా అనిపిస్తుంది అంటే ఎక్కువ ఏజ్డ్లా కనిపిస్తుంది చూడడానికి సిరీస్లో. మీకు బాగా చేసినప్పుడు కానీ ఇద్దరి మధ్య మంచి ఫన్నీ ఇన్సిడెంట్ అంటే ఏదని చెప్తాను? షూటింగ్ ఇద్దరి మధ్య ఫన్నీ ఇన్సిడెంట్ అంటే మేము రాగానే అసలు ఆడిషన్ దగ్గరే వీఆర్ బాండెడ్ అనమాట. బికాజ్ ఆ ఈజ్ మాకు సాయి క్రియేట్ చేశాడు. ఓకే,
పిలవడం, ఇతను హీరో, ఇతను నీ ఫ్రెండ్, మీ ఇద్దరు ఫ్రెండ్స్, ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, మీరు ఇప్పటి నుంచి ఆ ర్యాపో ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తుంది, అంతే కదా బేసికలీ. సో అది మేము తీసుకురాగలిగాం అని అనుకుంటాం, బికాజ్ మా కాంబినేషన్ ఏ సీన్ చూసినా జనాలు చాలా ఎంటర్టైన్ అవుతున్నారు. సో అది ఐ ఫెల్ట్ డైరెక్టర్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ఓకే, నీ స్టైల్లో ఇప్పుడు నేను ఇంటర్వ్యూకి వచ్చాను, ఆల్రెడీ సిరీస్ చేసిన టీంతో ఉన్నాం, నీ స్టైల్లో ఒక ఇంట్రో కానీ ఏదైనా డైలాగ్, ఏదైనా సీన్ కానీ, యాంకర్ ఇక్కడ ఉన్నారు, రెండు డైలాగులు చాలా ఫేమస్ అండి. ఒకటి అడోబీ ఫోటోషాప్ ఊళ్ళో అక్కడికే వచ్చు. ఇది అసలు రాజ్ ఎవరు అంటే ఊరు మొత్తంలో ఒక్కడికే అడోబీ ఫోటోషాప్ వచ్చు, అది ఫ్లెక్సీ రాజ్కి. అది వాళ్ళలో ఉండే గర్వం అండ్ వాళ్ళలో ఉండే అమాయకత్వం కూడా. ఓకే, రెండు ఉన్నాయి ఆ క్యారెక్టర్కి. అంటే ఫోటో ఏమేం చేస్తారు ఫోటోషాప్? మీ ఫోటోలైనా ఇంకేమైనా? ఏదైనా చేస్తాను నేను, ఏదైనా అస్సలు. మార్ఫింగ్ సన్నీ లియాన్ ఫొటోస్ దగ్గర నుంచి ఓకే, వద్దులే అక్కడ అర్థమైపోయింది. చూడాలి మరి, సిరీస్ చూడండి మీరు, అర్థందా? సన్నీ లియాన్ ఫొటోస్ దగ్గర నుంచి మార్కులు మార్చే వరకు ఏమైనా చేస్తాడు రాజు. మళ్ళీ అందుకో అడోబీ ఫోటోషాప్ ఊళ్ళో అక్కడికే వచ్చు. ఓకే, బ్రహ్మరామన్ గారు మీరు పెట్టమాకండి ఏ ఫోటోలు, లేదు పెట్టట్లేదు. ఆడిషన్ చెప్పిన అసలు. రాజు మంచోడు, తెంగరోడు, కానీ చాలా మంచోడు. ఓకే, చాలా మంచిది నిజంగానే. సిరీస్ లో కూడా ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఏంటి ఇంత ఊరోళ్ళు ఇంతలా ఉంటారా అనిపిస్తుంది. నెమ్మదిగా ఎమోషన్ లోకి వెళ్ళి ఫ్రెండ్ కి సజెషన్ ఇచ్చి మంచి క్యారెక్టర్ ఫ్లెక్సీ రాజుది కూడా. ఓకే, అండ్ మీరు చూసారో చూడలేదో సిరీస్లో ఒక ఐ వాంట్ టు టాక్ అబౌట్ దిస్, ఒక సీన్ ఉంటుంది. ఓకే, నన్ను కొంతమంది అమ్మాయిలు నాకు పర్సనల్గా మెసేజ్ చేసి అడిగారు. సో షీ కమ్స్ ఇన్ నార్మల్ షార్ట్స్ అనమాట. నేను ఇలా చెయ్యడ్డు పెట్టి అమ్మ ప్యాంట్ వేసుకుంటారా అమ్మ మాట్లాడుకుందాం అని అంటాను నేను. సో అమ్మాయిలు నీకు అలాంటి చూపు ఎందుకు వచ్చింది, నువ్వెందుకు అలా మాట్లాడావు, అది ఇది అని అడిగారు. నేను వాళ్ళకి అండ్ మిగతా వాళ్ళకి ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, కొంతమంది పల్లెటూరు వాళ్ళు లేదా కొంతమంది పట్టణం వాళ్ళు అయినా సరే వాళ్ళకి తెలీదు, అంటే ఇంటర్నేషనల్గా ట్రావెల్ అవ్వడం కానీ లేకపోతే బయట ఎలా జరుగుతుంది ఏంటి అనేది తెలియదు. అమ్మాయిలు ఎలా ఉంటారు, ఇంట్లో ఎంత ఈజీగా ఉంటారు, ఎందుకంటే కొంతమంది తెలియదు. సో అలాంటిది ఒక పల్లెటూరోడు పెద్ద పెద్ద భవనాలను చూసి ఆశ్చర్యపోయేటోడు అలాగే ఉంటుంది ఆడి ఫీలింగ్. సో ఐ వాంట్ టు క్లారిఫై దిస్. సో ఆడు ఇన్నోసెంట్, రాజు అనేవాడు ఇన్నోసెంట్, హీఈస్ వెరీ పల్లెటూరోడు. అండ్ ద సేమ్ టైమ్ హీ లెర్న్డ్ సంథింగ్ ఫ్రమ్ ద లైఫ్. ఇట్ డిపెండ్స్ మీరు ఎలాంటి సరౌండింగ్స్ లో పెరుగుతున్నారు, ఎక్కడ ఉంటున్నారు, దాన్ని బట్టి యువర్ బిహేవియర్ విల్ కమ్. అది అసలు సాయి అసలు ఆ థింకింగ్ కానీ రూట్స్ నుంచి ఆ డేర్ చేయలేరు కొంతమంది డైరెక్టర్ అలాంటి సీన్లు పెట్టడానికి. ఓకే, బట్ హీ థాట్ సో మచ్ అండ్ దేర్ ఈస్ సో మచ్ థింకింగ్ బిహైండ్ దట్ సీన్. క్యారెక్టర్స్ ప్రాపర్ గా రాసుకున్నాడు సాయి మొత్తం. ప్రతి క్యారెక్టర్ ఈవెన్ హర్ క్యారెక్టర్ తను చాలా ఇంటెలిజెంట్, బాగా చదువుకుంది, మంచి ఇంగ్లీష్ వచ్చు అనేది తను ఫీల్ అవుతూ ఉంటుంది ఎప్పుడు. అమ్మో నేను మొత్తం చెప్పేస్తాను బాబో, సారీ గైస్, సారీ యు షుడ్ వాచ్ ఆనంద్ లహరి. సారీ గైస్, యు షుడ్ వాచ్ ఆనంద్ లహరి. ఓకే, అంటే ప్రెసెంట్ ఇప్పుడు వచ్చే సినిమాస్ కానీ వెబ్ సిరీస్ కానీ ఏదైనా స్టోరీలు కొన్ని ఒకేలా ఉన్నా సరే వాళ్ళు తీసుకున్న థీమ్ కానీ ఆ ప్లాట్ కానీ కొంచెం చేంజ్ వాళ్ళు తీసే విధానం అవుతుంది. ప్రెసెంట్ కానీ టీజర్ కానీ ఆర్ ట్రైలర్ మెప్పించినంత సినిమా కానీ వెబ్ సిరీస్ కానీ ఆడియన్స్ని ఎంగేజ్ చేయలేకపోతుంది. ఆ 2.5 hours ఆర్ వెబ్ సిరీస్ ఆర్ 5 hours కానీ ఆడియన్స్ మొత్తం స్కిప్ చేయకుండా అంటే ఎంగేజ్ చేయలేకపోతుంది వాళ్ళు అంతసేపు చూడడానికి. చూసే మైండ్ సెట్ మారిందంటారా, ఆర్ కంటెంట్ వైజ్ రొటీన్ కథలు వస్తున్నాయి అంటారా, ఆర్ డైరెక్టర్కి సౌత్ ఇండియా మొత్తం రిలీజ్ అవ్వాలి ఆర్ పాన్ ఇండియా రిలీజ్ అవ్వాలి, ఆ ప్రెజర్ పట్టుకున్న కొద్దీ ఆయన తీసే స్టైల్ చేంజ్ అవుతుందని మీరు అనుకుంటున్నారు ప్రెసెంట్ ఉన్న సినారియోలో? అవ్వకూడదు, జనాలకు పనులు ఎక్కువ ఉన్నాయి. సో వాళ్ళకి బ్రెయిన్ లో ఎంత ఏదన్నా సబ్ కాన్షియస్ గా ఆబ్వియస్లీ ఉంటది, టీవీలోనే ఉంటది కదా చూసుకోవచ్చు అని. అదే థియేటర్ కి ఓటీటీకి ఉన్న తేడా. ఓటీటీలో మీకు ఇండిపెండెన్స్ ఉంది, మీరు ఎప్పుడైనా చూడొచ్చు. మధ్యలో ఏదైనా పని ఫోన్ కాల్, ఇంపార్టెంట్ ఫోన్ కాల్ వచ్చిందంటే మీరు బయటకు వెళ్ళి పాజ్ లో పెట్టి మళ్ళీ వచ్చి కూర్చొని చూస్తారు. ఒకే స్ట్రెచ్ లో చూడలేరు. థియేటర్ లో
అది ఉంది. మీరు వెళ్ళారంటే కంప్లీట్లీ అయ్యే వరకు కూర్చుంటారు. సో ఆ డిఫరెన్స్ అయితే ఉంది థియేటర్ అండ్ ఓటీటీ ప్లాట్ఫామ్ కి. ఓటీటీ యూ హ్యావ్ ఇండివిజువల్ ఇండిపెండెన్స్ అంతే. ఇంకా ఓకే, ఇది డైరెక్ట్ థియేటర్ అయితే ఇంకా బెస్ట్ ఏమో అనిపిస్తుంది బ్రో. ఒకటి ఇది నేను జనాలకు కూడా చెప్పాలనుకున్నాను. మనకి దాన్ని ఏమంటారు, వ్యూయింగ్ స్పాన్ ఏదైతే ఉందో తగ్గిపోయింది, కాన్సన్ట్రేషన్. ఎందుకంటే ఒకప్పుడు హుక్ 5 years బ్యాక్ హుక్ 5 seconds ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేసేటప్పుడు, 2 years బ్యాక్ అది 3 seconds హుక్. ఓకే, ఇప్పుడు జస్ట్ 24 frames మాత్రమే హుక్. ఫస్ట్ 24 ఫ్రేమ్స్లో నచ్చకపోతే స్క్రోల్ అయిపోద్ది, నువ్వేం చేయలేవు. అందు లోపల ఎంత ఉన్నా రీల్లో స్క్రోల్ అయిపోద్ది. సో అటెన్షన్ స్పాన్ తగ్గిపోయినప్పుడు యూ కాంట్ జడ్జ్ ఆ సినిమా. ఎవడైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూర్చొని ప్రతి సీన్ని అర్థం చేసుకొని ఆస్వాదించగలిగాడో అతనే మాట్లాడాలి దాని గురించి. బట్ మీరు ఇందాక చెప్పిన దాని ప్రకారం 2012కి ఉన్న నెట్ స్పీడ్కి ఇప్పటికి చేంజింగ్ అన్నారు. మొబైల్ రొటేట్ చేసుకొని చూస్తారని మీరే చెప్తున్నారు. బట్ ఓటీటీలో కూడా ఇప్పుడు థియేటర్లో ఆడియన్స్ ఎంగేజ్ చేయలేకపోతున్న పాయింట్, ఓటీటీలో కూడా స్కిప్ చేయకుండా యాజ్ ఏ మీరు చూస్తారా ఏదైనా సిరీస్ని స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా, ఈరోజు ఒకటి చూసారా రేపు అన్నట్టు కాకుండా ఎండ్ దాకా మీరు చూసారా ఏదైనా సిరీస్? మీరు చెప్పండి. ఉంటాయండి. బ్రేకింగ్ బ్యాడ్ అయితే నేను 4 సార్లు మా పనే అది. కూర్చొని నాన్ స్టాప్ స్టార్ట్ చేస్తే, అదే మీరు అడిగిందే, స్టార్ట్ చేస్తే స్కిప్ కొట్టకుండా లైన్ మీద ఉన్నాయండి కొన్ని సిరీస్లు ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. మీరు దేంట్లో అడుగుతున్నారు? తెలుగులో అడుగుతున్నారా? ఏదో తెలుగులో కూడా ఉన్నాయండి. అండ్ ఖచ్చితంగా ఆ స్కిప్ కొట్టకుండా చూసే ప్యాటర్న్ లో మా ఆనంద్ లహరి కూడా వస్తుంది మీకు. మంచి ఫ్యామిలీ డ్రామా, మంచి ఫ్యామిలీ డ్రామా. యా, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. స్కిప్ కొట్టి అట్లా బోర్ ఎక్కడ మిమ్మల్ని ఫీల్ చేయం మేము. బికాస్ ఇక్కడ మా ఇద్దరు క్యారెక్టర్సే కాదు, బోల్డ్ మంది క్యారెక్టర్స్ ఉన్నాయి. ఎన్ని ఎపిసోడ్ లో మేమిద్దరమే ఉంటే మీకు మేబీ బోర్ కొట్టొచ్చేమో, మేము ఎంత బాగా పర్ఫార్మ్ చేసినా. బోర్ కొడదు బేసిక్గా. ఓకే. కాదు, ఆనంద్ లహరి యొక్క కాన్సెప్ట్ ఏంటంటే, ఏ వెబ్ సిరీస్ ఉందండి పల్లెటూరోడికి అర్బన్ బ్యాక్ డ్రాప్ ఉన్నవాడికి ఇద్దరికి ఒకే రకంగా నచ్చగలిగింది? ఎలాగో చెప్తాను. ఇప్పుడు ఈ పల్లెటూరుకి మనం వెళ్ళాలి, అంటే తెలుగులో లేదనుకుంటున్నారా? అసలు లేదు, ఎక్కడా లేదు. అసలు ప్యాన్ గోదావరి అనే కాన్సెప్టే లేదు. అసలు ఏమేమి లేవో చెప్తా ఆనంద్ లహరి గురించి, మీరు షూట్ చేసుకోండి. నెంబర్ 1 ప్యాన్ గోదావరి అనే కాన్సెప్ట్. ఓకే, ఇది ఎప్పటి నుంచో ఉంది, తాత ముత్తాతల దగ్గర నుంచి ఈస్ట్ వెస్ట్ ఈ మాటలు ఉన్నాయి. కానీ ప్యాన్ గోదావరి అనే ఒక ఐడియాలజీ ఏదైతే ఉందో అది ఇప్పటి వరకు ఎందులో రాలే. ఓకే. నెంబర్ 2 అర్బన్ సెటప్ ఉంది, రూరల్ సెటప్ ఉంది. అర్బన్ సెటప్ విత్ రూరల్ సెటప్ చాలా తక్కువ. అంటే నేను తెలుగు చూసినవి తక్కువ. మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి, నాకైతే లేదనుకుంటున్నాను. రెండు సెటప్ ఉన్న వెబ్ సిరీస్. అండ్ 3 అన్ని ఎమోషన్స్ అండి ఇందులో. మీరు చూస్తుంటే కొన్నిసార్లు అభి మీద మీకు కోపం వచ్చేస్తుంది, కొన్నిసార్లు ఈవిడి మీద కోపం వస్తుంది, కొన్నిసార్లు నా మీద కోపం వస్తుంది. అలాగే అందరినీ ప్రేమిస్తారు, ఎవ్రీ క్యారెక్టర్ని ప్రేమిస్తారు, ఆఖరికి వీళ్ళ మమ్మీ క్యారెక్టర్ని కూడా మీరు ప్రేమిస్తారు. బట్ వెబ్ సిరీస్ ఒకవేళ తెలుగులో లేకపోయినా ఆర్ మూవీ కంటెంట్ థీమే కదా ఇది, అర్బన్ యాజ్ ఏ రూరల్. ఇది మూవీ, ఇలాంటి మూవీస్ వచ్చి ఉండొచ్చండి. కానీ ఇది మూవీ తీస్తే మాత్రం ఇదే హిట్ అవుద్ది. ఓకే, ఇదే హిట్ అవుద్ది. కానీ దే వాంటెడ్ దిస్ టు బి అ వెబ్ సిరీస్ ఫ్రమ్ ఫస్ట్. సో యా. ఓకే, జర్నీ ఆల్మోస్ట్ 14 years అయినట్టుంది స్టార్ట్ అయ్యి ఈ ఇయర్తో. జర్నీ అని చెప్పలేం బ్రో, స్ట్రగుల్ అయితే ఉంది. ఓకే, నేను నా ఇంజనీరింగ్ డేస్ నుంచి ఐ వాంట్ టు బీ అన్ యాక్టర్ ఆర్ రైటర్ ఆర్ డైరెక్టర్, అంటే ఏదో ఒక దాంట్లో ఐ వాంట్ టు బీ అసోసియేటెడ్ విత్ సినిమా. ఓకే, అలాగే నీ లైట్ బాయ్ అయినా పర్లేదు, వాళ్ళు ఏం తక్కువ చేయట్లేదు నేను. అంటే ఆ స్ట్రగుల్ నుంచి వచ్చిన కంటెంట్ ప్లస్ నాలెడ్జ్ అని చెప్పుకోవచ్చా ఇప్పుడు మాట్లాడేది? కానీ ఏదైనా ఇప్పుడు ఎవ్రీబడి అంటే మీ వీడియోస్ చూస్తూ ఉంటే కొంచెం అసలు అందరూ నాలెడ్జబుల్లే. కాకపోతే మనం ఎలా చేస్తున్నాం ఏంటి అనేది మనం జాగ్రత్తగా ఉండాలి బేసిక్గా. నేను ఇప్పుడు నాకు యాక్టింగ్ వచ్చు కదా అని ఎరగబడి యాక్టింగ్ చేసేస్తానని కొన్నిసార్లు చేశాను కూడా. డైరెక్టర్ టోన్ మీ డౌన్, బ్రో ఇక్కడ కొంచెం ఎక్కువైపోతుంది బ్రో, ఇక్కడ ఎక్కువ చేయాలి మీరు. అంటే మీరు కసిరాజ్ గారిని ఇమిటేట్ చేద్దాం అని అనుకుంటున్నారా? నో బ్రో, నాకు అస్సలు ఇష్టం లేదు ఇమిటేషన్ అనేది. నాకు ఇష్టం. ఓకే, స్టాండప్ కామెడీలో కూడా నేను ఎప్పుడు ఇమిటేషన్లు కానీ మిమిక్రీలు కానీ చేయలేను. ఓకే,
ఐ హేట్ ఇమిటేషన్, ఐఎమ్ మీ ఓన్లీ. ఓకే, ఈ మూవీలో బాగా మీకు ఫేవరెట్ సీన్ అంటే ఏదని చెప్తారు ముగ్గురు? నాకు పర్సనల్ అది యాక్చువల్లీ నేను ముందు కూడా చెప్పాను. అది సురేష్ ప్రొడక్షన్స్ గేట్ దగ్గర నేను నించున్నా 3-4 years బ్యాక్ ఆడిషన్ కోసం. నాకు అదే అక్కడ గేట్స్ ఓపెన్ అయితే నేను నడుచుకుని వచ్చేది ఒక సీన్ ఉంటుంది. ఓకే, దట్ వాస్ పర్సనల్. బాగుంటుంది సీన్, బాగుంటుంది. నాకు ఆ రోజు సీన్ పడినప్పుడు గుర్తొచ్చింది అనమాట. ఆ రోజు ఇదే గేట్ దగ్గర నేను నించున్నాను రా అని చెప్పి నాకు గుర్తొచ్చింది. అది నేను మర్చిపోలేను, లైఫ్ లో మర్చిపోలేను. సాహికి కూడా చాలా యాక్చువల్లీ నిన్న మొన్న తను ఫోటో పెట్టాడు చెప్తున్నాడు, బట్ నేను ఎప్పుడు చూడలే. ఫోటో పెట్టి అంటే ప్రెసెంట్ని పాస్ట్ని పెడితే నాకు చాలా బాగా అనిపించింది అభి. నిజంగా ఆ స్ట్రగుల్ తెలుస్తుంది అసలు. అలా ఆడిషన్ గురించి అందరి ముందు నుంచి ఈ రోజు అదే కాంపౌండ్ లో మనం ఒక ఇది రావడం తనకి హైలైట్ ఏంటంటే షూట్ అంతా అయిపోయి మనం వస్తున్నప్పుడు గేట్ దగ్గర మళ్ళీ ఆపేశారు. చాలా స్ట్రిక్ట్ అక్కడ. ఫేస్ తెలియదు బ్రో, కొత్త కదా, సో ఇప్పుడే వాళ్ళకి కూడా. నీకు నచ్చిన సీన్ చెప్పలా? తిన్నది చెప్తున్నా, అయిపోయింది. సో నాకు నచ్చిన సీన్ ఏంటంటే మా అమ్మమ్మ ఉంటారు, మా అమ్మమ్మకి నాకు ఒక కన్వర్జేషన్ ఉంటుంది. అది నాకు చాలా ఇష్టం. బికాజ్ అది అక్కడ యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్ కన్నా అక్కడ డైలాగ్స్, అక్కడ పడే డైలాగ్స్ అనేవి చాలా బాగుంటాయి. ఒక అమ్మాయి లైక్ తన లైఫ్లో ఏమనుకుంటుంది, ఏం సాధించలేకపోద్ది, ఎందుకు సాధించలేకపోద్ది అనేవి అమ్మమ్మతో నేను చెప్తా. అమ్మమ్మ నాకు సజెషన్స్ ఇస్తూ ఉంటుంది. ఒకప్పుడు ఒకటి అనుకున్నావు, అది చేయలేదు, అది మీరు చూడాలి, నేను చెప్పేసి తెలీదు. సో అది ఆ సీన్ నాకు చాలా ఇష్టం. ప్రతి ఒక్క ఆడపిల్ల కనెక్ట్ అవుతుంది ఆ సీన్కి అయితే. ఓకే బ్రో, నాకు పర్సనల్గా అన్నిటికన్నా ఇష్టమైన సీన్ వచ్చేసి ఫుల్ సీన్, అందరూ నటిస్తాం, పెళ్లి చూపుల సీను. ఓకే, ఆ సీన్ నాకు చాలా ఇష్టం. అందులో నా సీన్ కూడా ఉంటుంది. మీరెన్ని పెళ్లి చూపులు వెళ్ళారు? నేనా, నా వయసు 30. ఓకే, మంచి సంబంధాలు ఏమన్నా ఉంటే చూడండి. నా బూతులకి నా స్టాండప్ కామెడీకి సంబంధాలు రావట్లేదు. ఓకే, కానీ నేను అలాంటి చూడాలి కదా గోదావరిలో. కానీ నేను అలాంటి కాదు, యాక్చువల్లీ మంచోండి. సో ఆ సీన్ ఒకటి ఇష్టం నాకు. అందులో నాకు పర్టికులర్గా నేను పెళ్లి చెడగొట్టే ఒక సీన్ ఉంటుంది, అది నాకు చాలా ఇష్టం. అది అండ్ మా ఇద్దరు లాస్ట్ సీను. ఈవిడిది పర్సనల్గా నాకు ఏ సీన్ ఇష్టం అంటే ఎంట్రీ ఉంటుంది కదా ఆ ఇంట్లో, అదే సీన్ లో విత్ మ్యూజిక్, నా ఇంట్రడక్షన్ సీన్ కాకుండా అది బాగుంటది. అది చాలా చాలా బాగుంది. ఓకే, ఒక నిబ్బా నిబ్బి అనుకుంటే అసలు ఒకసారి ఇంట్లో మ్యారేజ్ అనగానే అబ్బాయిల రియాక్షన్ ఏంటి, అమ్మాయిల రియాక్షన్ ఏంటి? యాక్చువల్లీ నిబ్బా నిబ్బి అనుకోవడం కదా మేము, అదే అదే మేము సీరియస్ లో అదే ఫుల్ మెచ్యూర్డ్ కదా మీరిద్దరు. లేదు, మీరు మెచ్యూర్డ్, ఆయన ఫుల్ ప్లేయర్. అదే అనుకుంటా నేను మెచ్యూర్డ్ అని ఫీల్ అయిపోతుంది. ఆ ప్లేయర్ కదా, మన అబ్బాయిల హ్యాపీనెస్. ఆ ప్లేయర్. ఓకే ఓకే, ప్లేయర్ బేసిక్ గా ఒక అమ్మాయికి 20 years వచ్చినాక, అంటే చదువు అయిపోయాక నాకు అన్ని తెలుసు, జాబ్ వచ్చేస్తుంది, ఇంగ్లీష్ వచ్చేస్తుంది, ఆ కాన్ఫిడెన్స్ లో ఉన్న నిబ్బాలు. సో ఈ క్యారెక్టర్ ఏంటంటే అలానే వెళ్తుంది. టంగు అని చెప్పేసి ఏదో జాబ్ చేద్దాం అనుకుంటే పెళ్ళి అని అంటారు. పెళ్ళి అన్నాక ఇంకెన్ని ఉంటాయి, ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీని మళ్ళీ హస్బెండ్ని మెయింటైన్ చేసి ఇదంతా జరుగుతుంది. ఈ మేనేజ్మెంట్ అనేది ఎలా చేస్తుంది, అసలు ఈ అమ్మాయి జాబ్ ఎట్లా ఉంటుంది అనేది ఈ ఒక లహరి క్యారెక్టర్ అనేది క్యారీ చేస్తూ ఉంటుంది. గోదావరి అటు ఊరుల్లో అయితే నేను ఎప్పుడు ఇప్పటి వరకు నిబ్బా నిబ్బి అనే కేటగిరీ వెళ్ళలేదు, అసలు ఉండదు. అంటే నార్మల్ గా ఒక ఏజ్ రానంత వరకు మీరు ట్రైలర్ లో డైలాగ్ ఉంటుంది, పెళ్ళా ఎవరికి అనే ఆ డైలాగ్ కి. అంటే ఆ డైలాగ్ తర్వాత అమ్మాయిది మ్యారేజ్ తర్వాత పార్టీలకు కానీ దేనికైనా ప్రైవసీ ఉండదు అనేది బాగా చూపించారు కొన్ని సీన్స్ లో. ఈ దీంట్లో ఏంటంటే అమ్మాయికి చాలా ఇంగ్లీష్ వచ్చు, బికాజ్ ఊర్లో ఉంటది. ఊర్లో 2 మాటలు మాట్లాడినా కూడా అందరు ఫ్రెండ్స్ అబ్బా ఎంత బాగా మాట్లాడుతున్నావు ఇంగ్లీష్ అని దీన్ని ఇట్లా చేస్తారు. కానీ రియాలిటీకి ఎప్పుడైతే హైదరాబాద్ వచ్చి తన జాబ్ ట్రయల్స్ లో ఉంటుందో అప్పుడు తెలిస్తే తనకి ఏమీ రాదని. సో కాన్ఫిడెన్స్ వచ్చిన పాయింట్ లో ఉంటది, కానీ వాస్తవానికి తనకి ఏది రాదు. ఒకటే పాయింట్, నేను జాబ్ కొట్టాలి ఇదే. బికాస్ ఆఫ్ ఎందుకు అదే చూడాలి అదే చెప్తున్నా, చూడాలి. కంటిన్యూ చేస్తే జరిపేది కదా అసలు స్టోరీ నేను చెప్పను, నేను ఇది కూడా చెప్పాడు. లేదు నేను స్టోరీ చెప్పను. ఇది నేను ఇవ్వకపోతే మీకు అర్థం కదా ఏంటి, ఎంతసేపు అని బాగుంది చూడండి అంటారు. మనం
మినిమం చెప్పాలి, బట్ ఏమవుతుందో చూడాలి. నెక్స్ట్ సగం ఏం చెప్తాను? నేనేం ఇందాక చెప్పావు కదా bro, సగం దాకా నేనేం చెప్పను. ఏం చెప్పు. నాకు అసలే ఇంటర్వ్యూలు కొత్త. ఓకే. పుసుకుమని మెయిన్ పాయింట్ చెప్పేసారు. బట్ యా చాలా టిడ్బిట్స్ ఉన్నాయి, చాలా మంచి మంచి బాగుంటది. ఒక ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు, ఒంటరిగా చూడొచ్చు, ఒక లవర్తో చూడొచ్చు, కొంతమంది ఫ్రెండ్స్ కలిసి చూడొచ్చు. మీరు ఎవరెవరితో చూస్తే అలా అలా అర్థం అవుతుంది మీకు. ఓకే. నేను అన్ని రకాలుగా చూసాను. అన్ని రకాలుగా, ప్లేయర్ గా, ఫ్లెక్సీ రాజాగా, సన్నీ లియోన్ నుంచి ఇక్కడ దాకా ఫోటోషాప్. ఖచ్చితంగా సన్నీ లియోన్ ఇంపార్టెంట్. ఓకే, నైస్. చాలా ఇంపార్టెంట్ సన్నీ లియోన్. మీకు తర్వాత తెలిసింది. ఓకే, తర్వాత తెలిసింది. అంటే మీరు ప్రసాద్ బెహ్రా గారు, దాగట్ చందు వీళ్ళతో చేశారు, వాళ్ళ మీద కొన్ని రూమర్స్ కూడా వచ్చినాయి. అంటే వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది అండి వాళ్ళిద్దరితో మీకు? నాకైతే డిఫరెంట్ క్వశ్చన్ లా నాకైతే చెప్పాలంటే ఇప్పుడు నేను అలా ఫీల్ అవ్వలేదు. నిజంగా న్యూస్ వచ్చినాక నేను లిటరల్ చాలా షాక్ అయిపోయాను. ఓకే. ఏంటి ఎలా వీళ్ళు ఎలా అంటున్నారని. బికాస్ నేను ఎప్పుడు ఫేస్ చాలా అంటే షూటింగ్ టైంలో ఇద్దరు కూడా చాలా వర్కోహాలిక్, వాళ్ళు ఎప్పుడు వర్క్ మీదే ఉంటారు. ఇంకా మనకు తెలీదు, బట్ యా నేనైతే ఎటువంటి విధంగా ఏం ఫేస్ చేయలేదు. వెరీ కంఫర్టబుల్ కో యాక్టర్స్ ఇద్దరు కూడా. ఓకే. ఇన్స్టాగ్రామ్లో అబ్బాయిల కన్నా అమ్మాయిలు చేసే రీల్స్కి కానీ ఆరు ఫొటోస్కి కానీ, ఫోటోషాప్ చేసి పెట్టినవి కానీ కామెంట్స్ కొన్ని పాజిటివ్ వస్తాయి, కొన్ని నెగిటివ్ వస్తాయి. అంటే అట్లా నెగిటివ్ వచ్చినప్పుడు ఎట్లా తీసుకుంటారు? అంటే పాజిటివ్ కన్నా నెగిటివ్ ఎక్కువ స్ప్రెడ్ అవుద్ది కాబట్టి అవును, మీ రీల్స్ వేరే వాళ్ళు వేయడం కానీ జరుగుతాయి చాలా దాకా. కొన్ని పేజెస్ మీ పేజెస్ సారీ అని అవును, కొన్ని పేజెస్లో వేస్తూ ఉంటారు ఫ్యాన్ పేజ్ అని చెప్పి మీ నేమ్ మీద రీక్రియేట్ చేస్తూ. నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి అంటే అవి ఏమి నేను అసలు ఫస్ట్ నుంచి ఇగ్నోర్ అండి. ఈ రోజు కాదు, ఎప్పుడైతే నేను కెరియర్ స్టార్ట్ చేశానో ఆ రోజే నేను నెగిటివ్ అనేదాన్ని ఎప్పుడు ఇగ్నోర్ చేసుకుంటూనే వచ్చాను. అస్సలు పట్టించుకోను. బికాస్ అదంతే వాళ్ళకి అది చూసుకుంటూ పోతే మనము